आदाब नाजरीन, सैयारा न्यूज़ टीवी में आपका खैर मकदम है। आइए देखते हैं कुछ अहम खबरें। अमीरपेट डिवीजन के इलाके TWS और SRT कॉलोनी में मिनिस्टर तलासानी श्रीनिवास यादव के साथ एक्स कॉर्पोरेटर शशि कुमारी का पैदल दौरा और अवाम से मुलाकात की। मिनिस्टर ने कहा कि रातों में देर गए पार्टीज और रोड्स पर पार्किंग की जा रही है स्पेशल व्हीकल्स की। इन्होंने इस मसले के लिए चेक कराने का तयखुन दिया। कॉलोनी में CCTV कैमरे लगाए जाएंगे। इन्होंने वाटर वर्क्स के GM शंकर को वो इस मोहल्ले में पीने के मसले हल करे और दीगर मसाइल हल करे। इस मौके पर SR नगर के CI साइदुलू और ट्रैफिक CI सुरेश, AMOH के भार्गव, DE सुरेंद्र, टाउन प्लानिंग ACP रमेश, DC मोहन रेड्डी, DD श्रीनिवास, कॉर्पोरेटर शशि कुमारी, डिवीजन प्रेसिडेंट हनुमान राव, अमीरपेट माइनॉरिटी कमेटी के सदर सैयद आतिकुद्दीन, कॉलोनी के कायदीन श्रीनिवास दर्शन, महेश, हरिकृष्णा यादव, शशिधर, राजू, उमरानी, नवानता और दिगर भी मौजूद थे। EWS కాలనీ SRT కాలనీ సంయుక్తంగా నిర్వహించిన ఈ సభకు మినిస్టర్ గారిని ఆహ్వానించడం జరిగింది. అలాగే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అంటేనే అభివృద్ధి అంటేనే తెలంగాణ ప్రభుత్వం. మా మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఈరోజు వచ్చారు. ఇక్కడ ఎన్ని పనులు అయితే ఉన్నాయో అన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన డ్రైనేజ్ ప్రాబ్లం కానీ, రోడ్లు ప్రాబ్లం కానీ, చెట్లు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, స్తంభాలు కానీ, ఏదైనా సరే ఎనీ ప్రాబ్లం అన్నీ కూడా వెంటనే చేయాలని కన్సర్న్ ఆఫీసర్ని ఆదేశించడం జరిగింది. అలాగే ఇక్కడ కాలనీలో ఉన్న సమస్యలన్నీ మన మహిళలు కూడా పెద్ద ఎత్తున ఇచ్చేసి వీడికి చెప్పడం జరిగింది మినిస్టర్ గారికి. అలాగే ఇక్కడ కాలనీ కూడా అసోసియేషన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండి ఈ ప్రోగ్రామ్ని ఇంత విజయవంతంగా నడిపించినందుకు మేము ఎంతో హ్యాపీగా ఉన్నాము. ఎల్లప్పుడూ మీ వెంట ఉండి నేను ఇంకొకటి చెప్పదలుచుకున్నాను ఏంటంటే, ఏదైనా సరే మీ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం ఉంది అని మినిస్టర్ గారు నోటీసుకు తీసుకెళ్లిన వెంటనే కూడా ఆ ప్రాబ్లం మరుక్షణంలో అది ఆఫీసర్లకు ఆదేశించడం జరుగుతుంది, ఇమ్మీడియట్ అయిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి మీరంతా కూడా మినిస్టర్ గారికి మీ సమస్యల్ని విన్నవించడంలో చాలా ముందుండాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. हल्का संभली कोकटपल्ली के इलाके फतेहनगर डिवीजन भगत सिंह पार्क में तेलंगाना इंटर स्टेट ओपन मेंस एंड वुमेन्स पावर लिफ्टिंग चैंपियनशिप 2022 रखा गया है। इसमें चीफ गेस्ट कोकटपल्ली MLA M कृष्णा राव, कॉर्पोरेटर सतीश गौड़, बुचीदास, DCP राजगोपाल और सनत नगर CI मुत्तु यादव, ये सब लोग के हाथों से मेडल्स दिए गए। रंगारेड्डी के सदर रामेश गौड़ की जानिब से 2 दिन का कंपटीशन रखा गया है। इसमें लेडीज और जेंट्स आकर हिस्सा लिए और ये चैंपियनशिप के हैदराबाद फर्स्ट प्लेस पे और सेकंड प्लेस पे रंगारेड्डी और थर्ड प्लेस पे संगारेड्डी। इसमें विनर्स को फर्स्ट, सेकंड, थर्ड प्लेस को मेडल्स दिए गए। इस मौके पर रामेश गौड़, मल्लेश गौड़, शंकर गौड़, गोपाल कृष्ण गौड़, प्रवीण कुमार, आनंद गौड़, ये सब जिम्मेदारान के अलावा TRS सीनियर लीडर मोहम्मद नसीर और मोहम्मद अफजलुद्दीन भी मौजूद थे। నా పేరు ప్రసాద్ గౌడ్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఈరోజు ఈ కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మా చైర్మన్ అయినటువంటి పెద్దలు రమేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇది 2 రోజుల కార్యక్రమం, 12, 13వ తారీఖు నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారు దాదాపుగా 12 జిల్లాల నుంచి ఈ కార్యక్రమంలో పోటీ పాల్గొనడం జరిగింది. అందులో విజేతలుగా నిలిచినటువంటి క్రీడాకారులకు బహుమతులు ప్రకటించడం జరిగింది. దాంతోపాటు ఈరోజు జరిగిన ఈ కార్యక్రమానికి ఒక ముఖ్య కారణం ఉంది. ఇందులో విజేతలుగా నిలబడిన వాళ్ళు రేపు పొద్దున నేషనల్కి పోటీదారులుగా వాళ్ళు అర్హత సాధించడం జరిగింది. అంతేకాకుండా ఈ పోటీలో పాల్గొన్న వారు అందరూ కూడా గతంలో చాలా ఛాంపియన్షిప్స్ కైవసం చేసుకోవడం జరిగింది. రంగారెడ్డి జిల్లా నుంచి ముఖ్యంగా మహిళా విభాగంలో లవణ్య గౌడ్ అని చెప్పేసి ఏషియా ఛాంపియన్షిప్లో టోటల్ ఓవరాల్ ఏషియా ఛాంపియన్షిప్లో ఆమె స్ట్రాంగ్ ఉమెన్గా రంగారెడ్డి జిల్లా నుంచి సాధించడం జరిగింది. అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా 3 గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. మా రంగారెడ్డి జిల్లాకు చాలా గర్వకారణం. అంతేకాకుండా మా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో రమేష్ గౌడ్ గారు, వారు తెలంగాణ స్టేట్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా వారు. ఇదంతా కూడా చేయడానికి ముఖ్య కారణం రమేష్ గౌడ్ గారు. అంతేకాకుండా క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ఈరోజు వరకు కూడా గతం దాదాపుగా 3 దశాబ్దాల నుంచి కూడా ప్రోత్సహిస్తూ క్రీడాకారులను తయారు చేసుకుంటూ తీసుకురావడం మా గురువు గారైనటువంటి ఆనందరాజు గారు,
వారి క్రీడాకారులను ప్రోత్సహించు తయారు చేస్తూ జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కాకుండా భారతదేశానికి రంగారెడ్డి జిల్లా నుంచి భారతదేశానికి కూడా మంచి క్రీడాకారులు అందించే ఉద్దేశంతో మేము కాకుండా గతంలో అంటే ఒక దాదాపు 6 నెలల క్రితము వరల్డ్ ఛాంపియన్షిప్ రంగారెడ్డి జిల్లా నుంచి మా రంగారెడ్డి జిల్లా స్టూడెంట్కి దక్కడం జరిగింది. ప్రథమ స్థానం ఇస్తాంబుల్లో జరిగినటువంటి రబ్బానీ, మా స్టూడెంట్ రబ్బానీ అని చెప్పి ఈ విధంగా కార్యక్రమాలు దిగ్విజయంగా అందరి సహాయ సహకారాలతోటి సంపూర్ణంగా విజయవంతంగా చేసుకోవడం జరిగింది. ధన్యవాదాలు.